అంజలి అంజలి రే ఏం చేస్తున్నారా నా బిడ్డని? అందుకే మిమ్మల్ని లోపలికి రావద్దంది. అక్క అదేదో చెప్తుంది కదా, చెప్పని నువ్వులే. అంజలి చెప్పమ్మా, ఏంటి ఇందు ఏంటి? అంజలి ఏంటమ్మా? ఇందు చూసావా నువ్వు? అంజలి చెప్పంజలి, చెప్పమ్మా. అంజలి అంజలి ఏంటి మీరంతా పేషెంట్ చుట్టూ తప్పకుండా తప్పకోండి. అదిగో విన్నారు కదా, నా బిడ్డను విసిగించుకుంటే దూరంగా వెళ్ళండి. ఏం చేస్తున్నారు డాక్టర్? కనపడలేదా? ఇంజెక్షన్ చేస్తున్నా. తనేదో చెప్పాలనుకుంటుంది, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. అంజలి లేమ్మా. సారీ, ఏంటి మీరు ఇలా డిస్టర్బ్ చేస్తే పాప పర్మనెంట్ గా కోమాలోకి వెళ్తుంది. చూడమ్మా, నేను ఇంటి దగ్గర ట్రీట్మెంట్ వద్దన్నది ఇందుకే. వీళ్ళు వినరు డాక్టర్. వీళ్ళకి నా బిడ్డ ప్రాణం కన్నా అది చెప్పే మాటలే ముఖ్యం. మీరు ఇంజెక్షన్ చేయండి. ఏంటి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? రావద్దు రావద్దు అన్న సిగ్గు లేకుండా రావడం, నా బిడ్డ ప్రాణాల మీదకి తీసుకురావడం, చిచి ఏం జన్మలో ఏంటో. డాక్టర్ చెప్పింది విన్నారుగా, ఇలా చీటికి మాటికి వచ్చి విసిగిస్తే అది శాశ్వతంగా కోమలకు వెళ్ళిపోతుంది. నిజంగా నా బిడ్డ మీద ప్రేమే ఉంటే ఇంకెప్పుడు ఇక్కడికి రాకు, వెళ్ళో. అర్జున్, పాప ఎందుకు అన్నిసార్లు ఇందు ఇందు అని అంటుంది? అదే నాకు అనుమానంగా ఉందా పర్ణ. పాప ఇందు అన్న ప్రతిసారి మా వదిన కళ్ళలో, ఆ తాయారి కళ్ళలో ఏదో తెలియని టెన్షన్ క్లియర్గా కనపడింది. పాపకి జరిగిన ప్రమాదానికి ఇందుకి ఏదైనా సంబంధం ఉందంటావా? ఖచ్చితంగా అర్జున్, అందుకే ఈ వాళ్ళు అంత భయపడిపోతున్నారు. పాపని కలవనివ్వకుండా నన్ను ఆపడానికి ట్రై చేశారు. ఏమీ లేకపోతే, ఏది జరగకపోతే పాపని కలవకుండా నన్ను ఆపాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్ అపర్ణ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇంట్లో ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. అందుకే పాప స్పృహలోకి వస్తుందంటే అందరూ కంగారు పడిపోతున్నారు. దీన్ని వదలకూడదు, తెలుసుకోవాలి. అసలు పాప నిజంగానే కింద పడిందా, లేదంటే ఇంకేదైనా జరిగిందా? ఇందు గురించి అన్నిసార్లు చెప్పడానికి ప్రయత్నించిందంటే తనకి ఇందు గురించిన విషయం ఏదో తెలుసుండాలి. తప్పకుండా అపర్ణ, ఇక నుంచి నేను అదే పనిలో ఉంటాను. నేను డ్రాప్ చేస్తాను. అమ్మో అమ్మో అమ్మో, విన్నావా తల్లి? వాళ్ళకి మన మీద డౌట్ వచ్చేసింది. ఇవాళ రేపు నిజం తెలుసుకుంటారు, ఆ తర్వాత నోరు మూస్తావా? ఏంటమ్మాయి మూసుకునేది? సమయానికి డాక్టర్ వచ్చి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టాడు కాబట్టి సరిపోయింది. మత్తు ఇంజెక్షన్ ఇవ్వలేదు, నేనే ఇప్పించాను. నువ్వా? ఎందుకమ్మాయి? అది స్పృహలో ఉంటే ఆ అపర్ణకి ఇందు గురించి చెప్పేస్తుంది కాబట్టి. అంటే ఆ ఇంజెక్షన్ అనుకోకుండా ఇచ్చింది కాదా? నీ ప్లానా? అవును. ఎప్పటికైనా అర్థమైందా ఈ సుకన్య తలుచుకుంటే ఏవైనా చేస్తుందని? మేడం, నా డబ్బులు ఇస్తే. థ్యాంక్ యూ డాక్టర్, నా మాట మీద గౌరవంతో ఇంజెక్షన్ ఇచ్చినందుకు. ఏమో మేడం, మీరు రిక్వెస్ట్ చేశారని చేయాల్సి వచ్చింది, కానీ ఇలాగే కంటిన్యూ చేస్తే పాప పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇక నుండి అవసరం రాదులేండి. అయినా మేడం, ఓ మదర్గా మీ బిడ్డ స్పృహలోకి వస్తే సంతోషించాలి, కానీ ఇలా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరీ స్పృహ కోల్పోయేలా చేయడం ఏంటి మేడం? మీకు క్యాష్ కావాలా?
క్వశ్చన్ కి ఆన్సర్ కావాలా? క్యాషే కావాలా మేడం? తీసుకొని వెళ్ళు. ఉమ్. థ్యాంక్స్ అండి. ఏంటమ్మాయి నువ్వు చేసిన పని? తెలిసి తెలిసి పాప ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? తప్పదు తయారు. ఈ సుకన్య పగబడితే నేను నాశనమైనా పర్వాలేదు, పక్కవాడు బాగుపడ్డానికి వీల్లేదు. ఆ అపర్ణ జీవితం నాశనం చేయడానికి నేను దేన్నైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాగే మొత్తం ఇంజెక్షన్ ఇస్తూ పోతే పాప ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా చేస్తావా? ఇలా ఎన్నాళ్ళు దాస్తావమ్మాయి? ఆ అపర్ణకి శిక్ష పడి జైలుకు వెళ్లేదాకా, అది చూసి మా అత్త గుండె పగిలి చచ్చేదాకా, నా చిన్న మరుదులు దిక్కులేందయ్యేదాకా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రాజావారి ఫ్యామిలీ మొత్తం ఆ రాజావారి దగ్గరికి వెళ్లేదాకా చేస్తాను, చేస్తూనే ఉంటాను. దాని ఇల్లు కాలాలంటే మన ఒళ్ళు కాల్చుకోవడం అవసరమా అమ్మాయి? తప్పదు, చాలా దూరం వచ్చేసాను. ఇక ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ప్రసక్తే లేదు. టీవీ ఆన్లో లేదు. ఈ రిమోట్ ఏది? స్నేహ, స్నేహ, ఏంటి నాయుడు ఏ నాయుడు భవనాలు మెలకడుగుతావేంటి? ఇవాళ మన గోకుల్ సినిమా ప్రెస్ మీట్ టీవీలో వస్తుంది, చూడవా నువ్వు? రిమోట్ ఏది కనపట్లేదు. అవును కదా, మర్చిపోయాను. ఇప్పుడే తెస్తాను. తొందరగా ఆన్ చెయ్యి. అందరికీ నమస్కారం. మా బ్యానర్ మీద ప్రారంభోత్సవం జరుపుకుంటున్న బొంబాయి మిఠాయి చిత్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మన మ్యూజిక్ డైరెక్టర్ గోకుల్, అతను ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందజేశాడు. ఇతను ఒకటి బాగా కొడతాడు, రెండోది అస్సలు కొట్టలేడు. మొదటిది సంగీతం అయితే రెండోది కాపీ. ఇతను కాపీ కొట్టడం అస్సలు రాదు, కానీ అద్భుతమైన మ్యూజిక్ కొట్టాడు. అందుకే నేను ఇతనికి ఈ అవకాశం ఇచ్చాను. అలా చెప్పట్లు కొట్టం కదయా, నువ్వు మాట్లాడడం కూడా తెలియాలి. మాట్లాడు. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నది నా కళ, నా జీవితాశయం. ఆ కళను నిజం చేసింది మాత్రం మా ప్రొడ్యూసర్ గారు. ఆయన దయవల్ల ఈరోజు నేను మీ ముందుకు రాగలిగాను. ప్రొడ్యూసర్ గారు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెడతాను. మరోసారి మీ అందరి సమక్షంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం స్నేహ, గోకుల్ అలా చూస్తుంటే అక్కడ చాలా హ్యాపీగా ఉంది కదా నీకు? థ్యాంక్స్ నాయుడు బావా. అదేంటది నాకు థ్యాంక్స్ ఏంటి? ఎందుకు? ఈ సంతోషానికి కారణం నువ్వే కదా. నేను కారణం ఏంటి? గోకుల్ కష్టపడ్డాడు, అతని కృషి వల్ల ఆ స్థాయికి చేరగలిగాడు. అతను బాగా సంగీతం అందిస్తాడు అనుకునే ప్రొడ్యూసర్ అతనికి ఛాన్స్ ఇచ్చాడు. లేదు నాయుడు బావా, ఏదో జరిగింది. లేదంటే గోకుల్ వెళ్ళి అడిగినా వద్దన్న ప్రొడ్యూసర్, బ్రతింలాడి కాళ్ళు పట్టుకుంటానన్న కరగని ప్రొడ్యూసర్, మనుషులతో బయటికి గెంటించిన ఆ ప్రొడ్యూసర్ నువ్వెళ్ళి కలవగానే ఎలా ఒప్పుకున్నాడో? మరి అది ఎలా ఒప్పుకున్నాడంటే అలా ఒప్పేసుకున్నాడు అంతే. లేదు నాయుడు బావా, ఆ రోజు లోపలేం జరిగింది? నువ్వేం చెప్తే ప్రొడ్యూసర్ ఒప్పుకున్నాడో, ఎందుకు అతని మనసు మార్చుకున్నాడో? ఇదిగోండి మీరు అడిగిన ₹1,00,00,000. సారీ నేను మీకు ఇస్తానన్న ₹1,00,00,000 ఇదిగోండి. చాలా థ్యాంక్స్ నాయుడు బావా. అయ్యి బాబాయ్, ఒకటి థ్యాంక్స్ అంటే సరిపోదండి. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానా, అలాగే మీరు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలి. మరి ఎంత మాట నాయుడు బావా. ఈ రోజు నా సినిమా ఓపెనింగ్ జరుగుతుందంటే కారణం నువ్విచ్చే ఈ ₹1,00,00,000. దాన్ని ఇదిగో, నువ్వు ఇవ్వకపోయినట్టయితే రేపటి నుంచి నా పరిస్థితి మరోలా ఉండేది. చూడు, నువ్విచ్చిన మాట ప్రకారం నీ మాట ఎలా నిలబెట్టుకున్నావో అలాగే నేను నీకిచ్చిన నా మాట ప్రకారం మీ గోకుల్ని మ్యూజిక్ డైరెక్టర్ చేసే బాధ్యత నాది. మాట్లాడవేంటి నాయుడు బావా? ముందు చీకొట్టినవాడు నువ్వెళ్ళగానే ఎందుకు అవకాశం ఇచ్చాడు? ఎందుకు ఇస్తాడు? గోకుల్లో టాలెంట్ ఉంది, అది అతను తెలుసుకున్నాడు, ఇచ్చాడు అంతే. లేదు, నువ్వే ఏదో చేసావు, ఏదో చెప్పావు. అదేంటో నాకు తెలియాలి. చెప్పు నాయుడు బావా.
అంటే అది స్నేహ గోకుల్ మ్యూజిక్ డైరెక్టర్ రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఒక్క అవకాశం కోసం ఎన్ని బాధలు పడ్డాడో చెప్పాను. అతను కనుక ఒక్క అవకాశం వస్తే సంగీతంలో ఎన్నో అద్భుతాలు సృష్టించగలడో ఆయనకి చెప్పి ఆయన నమ్మించాను. అంతేకాదు గోకుల్ గురించి బాగా ఓ 4 మంచి మాటలు చెప్పాను. అన్నిటికీ మించి సార్ మీరు కానీ అవకాశం ఇస్తే ఓ జీవితాన్ని నిలబెట్టినోరు అవుతారండి, జీవితాంతం మీ పేరు చెప్పుకుంటారండి, అప్పుడు మీకు కూడా మంచి పేరు వస్తుంది కదా అని బాగా చెప్పాను. అంతేకాదు ఇదంతా ఏంటంటే మరి నేను మాట్లాడి మాట్లాడారు మరి నా ఫ్రెండ్ గోకుల్కి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే టైం వచ్చింది కాబట్టి ఆ ప్రొడ్యూసర్ నా మాట నమ్మాడు, గోకుల్కి అవకాశం ఇచ్చాడు. అంతేగాని ఇందులో నా ప్రతిభేం లేదు, గోకుల్ అదృష్టం అంతే. కాదు, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. నువ్వే కనుక ప్రొడ్యూసర్ని ఒప్పించుండకపోతే ఈ రోజు గోకుల్కి అవకాశం వచ్చేదే కాదు. ఈ క్రెడిట్ మొత్తం నీదే. నేను గోకుల్ జీవితాంతం నీకు రుణపడే ఉంటా. నువ్వు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటా. భలేదని స్నేహ నువ్వు ఏంటని పరాయణ చేసి మాట్లాడుతున్నా? మన మధ్య రుణాలేంటి చెప్పు. ఇదిగా నీ కోసం నీ సంతోషం కోసం ఈ నాయుడు బాబు ఏం చేయడానికైనా రెడీ. దానికి ఆఫ్టర్ ఆల్ ఆ ప్రొడ్యూసర్ని బతిమలాడటం అది ఏమన్నా పెద్ద గొప్ప పనే? నేనేదో పెద్ద గొప్ప పని చేసినట్టు నన్ను నువ్వు ఆకాశానికి ఎత్తేయటం ఏంటంటే అది ఏదోలా ఉంటుంది నాకు. ఇంకెప్పుడు అలా అనుకో. నీకేం కావాలి చెప్పు, ఎప్పుడైనా ఏ సహాయానికైనా నేను రెడీ. అంతేగాని నన్ను వేరు చేసి మాట్లాడుకో. నేను నీ మనిషిని, అది గుర్తుంచుకో చాలు అంతే. ఇంకేం అక్కలేదు, వస్తాను. ఏమైంది తయారు? పాపకి స్పృహ వచ్చిందా? అపర్ణకు నా గురించి చెప్పేసిందా? మీ వదిన లాంటి దుర్మార్గురాలు నీకు అండగా ఉంటే పాపకేంటి, దాని అమ్మమ్మ కూడా స్పృహ రానివ్వదమ్మాయి. నిజమా? పాప అపర్ణకేం చెప్పలేదు కదా? చెప్పాలంటే ముందు లేవాలి కదా. అసలు ఏమంటున్నావు తయారు? మీ వదిన ఎంత గొప్పది కాకపోతే కడుపున పుట్టిన కూతురికే కళ్ళు మూసుకొని పడుండేలా మత్తు ఇంజెక్షన్ ఇప్పించిందంటే మీ వదిన గొప్పతనాన్ని అర్థం చేసుకో అమ్మాయి. ఇందు గురించి నీకేమన్నా తెలుసా? చెప్పమ్మా, ఏంటి? అపర్ణ అత్త. అక్క, అంజలికి ఎలా ఉందక్క? అపర్ణ, అంజలి పాప కోలుకుందా లేదా చెప్పు. అమ్మా అపర్ణ, వచ్చావా? అంజలి స్పృహలోకి వచ్చిందా? నీతో మాట్లాడిందా? ఏం పర్వాలేదని డాక్టర్లు చెప్పారా? అవునమ్మా, అంజలికి ప్రమాదం తప్పినట్టే అని డాక్టర్స్ చెప్పారు. అమ్మయ్యా, ఈ మాట వినేంత వరకు మనసులో లేదనుకో. ఆ పసిదానికి ఏమవుతుందో ఏంటో అని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఎదురు చూశాను. ఆ భగవంతుడి దయవల్ల దానికేం ప్రమాదం లేదని తెలిసింది. నాకంతే చాలు. అపర్ణ, అంజలి ఇప్పుడు స్పృహలోకి వచ్చిందా లేక మత్తులోనే ఉందా? స్పృహలోకి వచ్చింది. నాతో ఏదో చెప్పాలనుకుంది. ఏం చెప్పాలనుకుంది? ఏమో, కానీ ఇందు ఇందు అనేది చెప్పబోయింది. ఇందు అందా? నిన్ను చూసి అపర్ణ అత్త అనాలి కానీ ఇందు అండవేంటి? బహుశా ఆ ఇంజక్షన్ మత్తు ఇంకా దిగు ఉండదు, అందుకే అలానే ఉంటుంది. అదేం కాదు నాయుడు బావా. అంజలి ఇందు ఇందు అనగానే అక్కడున్న వాళ్ళందరిలో ఏదో తెలియని టెన్షన్, చాలా కంగారు. తప్పు చేసిన వాళ్ళలా తడబాటి గమనించాను. ఆ ఇంట్లో ఏదో జరుగుతుందమ్మా. సంథింగ్ ఇస్ రాంగ్. నీ అనుమానం ఏంటమ్మా? అంజలి ఇందు గురించి నాకేదో చెప్పాలనుకుందమ్మా. అనుకుంటే చెప్పు ఉండాలి కదా. చెప్పాలంటే స్పృహలో ఉండాలి కదా. నువ్వు వెళ్ళినప్పుడు స్పృహలోనే ఉందన్నావు కదక్కా. నేను వెళ్ళినప్పుడు స్పృహలోనే ఉంది. కానీ ఎప్పుడైతే పాప ఇందు ఇందు అని మొదలుపెట్టిందో అప్పుడే డాక్టర్ వచ్చి పాపకి మత్తు ఇంజెక్షన్ చేశారు. దాంతో వెంటనే మత్తులోకి వెళ్ళిపోయింది. స్పృహలోకి వచ్చాక మళ్ళీ మత్తు ఇంజక్షన్ ఏంటి? అసలు ఏం చేస్తున్నారే వాళ్ళు? నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకేదో భయంగా ఉందా పర్ణ? విన్న నీకే అలా ఉంటే నా కళ్ళారే చూశాను. నాకెంత టెన్షన్గా ఉంటుందమ్మా. నాకు తెలిసి ఇది అంజలికి అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదేమో అనిపిస్తుందమ్మా. అంజలి ఇలా పేషెంట్లు అవడానికి
వెనకేదో బలమైన కారణమే ఉంది. అంటే కావాలనే అంజలిని ప్రమాదంలోకి నెట్టారనా నీ ఉద్దేశం? అలా ఎలా ఉంటది? అలా ఉండే అవకాశం ఉండదు. ఎందుకు కావాలని చేస్తారా అపర్ణ? ఎందుకంటే సుకన్యకి అంజలి కన్న కూతురు, వసుందరగా మనవరాలు. మరి మనవరాలు ప్రమాదంలో ఉంటే వాళ్ళకి ఏం లాభం చెప్పు? నేను మాత్రం వాళ్ళు కావాలని చేసి ఉంటారని అనుకోవట్లేదు. కావాలని చేసి ఉండకపోవచ్చు. అనుకోకుండా జరిగిన ప్రమాదానికి కారణం మాత్రం ఖచ్చితంగా వాళ్లే. అందుకే ఇందు పేరు అంజలి నోట్లో వినపడి కానీ అందరూ టెన్షన్ పడ్డారు. నిజం బయటపడుతుందని భయపడ్డారు. అంటే సుకన్య కన్న బిడ్డకు కూడా హాని చేస్తుందా? జరుగుతున్న పరిణామాలు పరిస్థితులను బట్టి చూస్తే ఆ అవకాశం కూడా ఉండొచ్చు. ఎంత దుర్మార్గురాలు! రోజు రోజుకి ఇంత దిగజారిపోతుందేంటి? ఇప్పుడు ఈ విషయం శేఖర్కి తెలిసిందంటే సుకన్యను బ్రతకనిస్తాడా? అంజలికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం మొత్తాన్ని కాల్చి బూడిద చేస్తాడు. జరగాల్సిన నష్టం అంతా జరిగాక అన్నయ్య ఏం చేసినా ప్రయోజనం ఏముందమ్మా? మరిప్పుడేం చేద్దాం అక్క? ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి. అప్పటి వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాబు, కారులో సంచులు ఉన్నాయి, లోపలికి తీసుకురా. అక్కడ పెట్టు బాబు. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఏం లేదన్నయ్య. ఊరెలా ఉంది? ఊర్లో అందరూ బాగున్నారా? ఊరికేంటమ్మా, బ్రహ్మాండంగా ఉంది. ఊర్లో జనాలు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నారు. అమ్మా, మన పొలాలన్నీ కౌలుకిచ్చేశాను. ఎందుకు శేఖరా? ఎందుకేంట్రా, అమ్మా చెల్లెలు ఇక్కడే ఉంటే నేను కూడా ఇక్కడే ఉండాలి కదా. అప్పుడు పొలాలు ఎవరు చూసుకుంటారు? నా ఇద్దరు చెల్లెలకి పెళ్ళిళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళే వరకు ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉంటాను. అందుకేనమ్మా మన రాజయ్యకి మన పొలాలన్నీ కౌలుకిచ్చేశాను. ఎలాగో మన ఇంటిని చూస్తూ ఉంటాడు కదా అని వాళ్ళ ఫ్యామిలీని కూడా మన ఇంటి ముందు పెంకిటిల్లు ఉంది కదా, దాంట్లో ఉండమన్నాను. అమ్మా అపర్ణ, నీకు చెప్పడం మర్చిపోయాను. నీ ఫ్రెండు గిరిజి లేదు? ఇంటర్ ఫ్రెండ్ అన్నయ్య? అవునమ్మా, వస్తుంటే దారిలో కనిపించింది. నిన్ను అడిగానని చెప్పమంది. నీ పెళ్లి కార్డు ఇస్తే తను తప్పకుండా వస్తానని చెప్పింది. సర్లేరా శేఖర్, ముందు వెళ్ళి కాళ్ళు చేతులు కడుకోనరా, భోంచేద్దు గాని. ఆకలగలేదమ్మా. మన ఊరంతా తిరిగి ఊళ్ళో వాళ్ళందరితో మాట్లాడేసరికి కడుపు నిండిపోయిందమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. అలా అని తింటమానేస్తావేంటి? ఎప్పుడు తిన్నావు ఏంటో, ముందెళ్ళి తిను. ఊరు ముచ్చట్లని తర్వాత మాడుకుందాం. ముచ్చట్లంటే గుర్తుకొచ్చింది. పంచాయతీ ఆఫీస్ దగ్గర మీ బాబాయ్ కలిశాడరా. మా నాయుడు బావ కూడా అక్కడే ఓ మంచి పిల్లని చూడు, పెళ్లి చేసేద్దాం అన్నాడు. లేదంటే మీ మేనత్ కూతురు ఎవరో ఉందంట కదా, ఆవిని తీసుకుని తిన్నగా ఎక్కడికి వచ్చేస్తా అన్నాడు. ఎందుకు? జీళ్ళు శనక్కాయలు అమ్ముకోవడంగా? ఇదిగో ఇప్పుడు నాకేం పెళ్ళి అక్కలేదు కానీ ఆ గోళ ఎందుకు, ముందు నువ్వు తిను. అవునన్నయ్య, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తే అందరం కలిసి భోంచేసేద్దాం. భోజనం కాదమ్మా, కాకినాడ నుంచి కాజాలు తీసుకొచ్చానమ్మా. అంజలికి ఇవంటే చాలా ఇష్టం కదా. అమ్మా అంజలి, అంజలి, నీకేం తెచ్చానో చెప్పుకో. అన్నయ్య, అంజలి ఇక్కడ లేదు కదా. అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడే ఫోన్ చేసి అంజలిని తీసుకురమ్మని చెప్తాను. ఇప్పుడు కనుక అన్నయ్య వదినికి ఫోన్ చేస్తే అంజలికి దెబ్బ తగిలిన విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత పెద్ద గొడవ జరుగుతుంది. అంజలి కోలుకునే వరకు తెలియనివ్వకూడదు. అన్నయ్య, అన్నయ్య, సీతమ్మత కనిపించిందా? కనపడిందమ్మా. ఆవిడకేంటి 80 ఏళ్ళు వచ్చిన ఉక్కులా గట్టిగా ఉంది. నిన్ను అడిగాను చెప్పమంది. అన్నయ్య, ఊర్లో మిగతా వాళ్ళందరూ బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా. ఒక్క నిమిషం ఉండు.
ఫోన్ చేశాడేంటి? కొంపదీసి అంజలికి దెబ్బ తగిలిన విషయం తెలిసిపోయిందా? అదే జరిగితే వచ్చి మరీ చంపేస్తాడు. చచ్చిన ఫోన్ తీయకూడదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇంత కేర్లెస్ ఏంటి దీనికి?